గ్రహణ కాలంలో దేశంలోని అన్ని దేవాలయాలు మూసివేస్తారు. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాల కారణంగా కొన్ని ఆలయాలు సూతక కాలంలో తెరిచే ఉంటాయి. ముఖ్యంగా ఏపీలోని శ్రీకాళహస్తి దేవాలయంలో గ్రహణ కాలంలో ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులను కూడా దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ రాత్రి చంద్రగ్రహణం కారణంగా రాత్రి 10:30 గంటలకు శ్రీకాళహస్తీశ్వర ఆలయం తెరిచే ఉంటుంది. గ్రహణ కాల సమయంలో స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం భక్తులకు దర్శనం కూడా ఉంటుంది. పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలోని పరమేశ్వరుడు, సూర్య, చంద్రులు, అగ్ని భట్టారాఢిలతో పాటుగా నవగ్రహాలు, 27 నక్షత్రాలతో వాయులింగేశ్వరుడు కవచాన్ని ఏర్పాటు చేసుకుని భక్తులకు దర్శనమిస్తాడు. అందువలన ఈ క్షేత్రానికి రాహువు, కేతువుల వలన ఎలాంటి నష్టమూ ఉండదు. సాధారణంగా గ్రహణాల సమయంలో రాహువు, కేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటాయి. ఇవాళ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇక భారతీయ సంస్కృతిలో గ్రహణాలకు ప్రత్యేక స్థానం ఉంది. గ్రహణ సమయంలో మనుషులే కాదు, పశుపక్షాదులు కూడా కదలవని పండితులు చెబుతుంటారు. దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలతో సహా అనేక ఆలయాలను మూసివేస్తారు. దక్షిణ కైలాసంగా వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం ఇందుకు భిన్నం. ఈ దేవాలయం చంద్రగ్రహణమైన, సూర్యగ్రహణమైన, గ్రహణ కాలంలోనూ సూర్యగ్రహణమైన గ్రహణ కాలంలోనూ తెరిచే ఉంటుంది. శ్రీ జ్ఞాన ప్రసురాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతుంది. ఇది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయమని పూజారులు చెబుతున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామిలో శ్రీ అంటే సాలెపురుగు, కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జంతువులు ఇక్కడ పూజలు చేసి శివునిలో ఐక్యమయ్యాయి. ఇక్కడ శివుడు పాము రూపంలో ఉంటారు. ఆయన శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. అలాగే జ్ఞాన ప్రసూనాంబగా పిలుచుకునే అమ్మవారి నడుముకు నాగాభరణం ఉంటుంది. ఈ దేవాలయంలో రాహుకేతువులు ఉన్నారు. అందువల్ల శ్రీకాళహస్తి దేవాలయం రాహుకేతు క్షేత్రంగా పేరుగాంచింది. సూర్యగ్రహణమైన, చంద్రగ్రహణమైన సూర్య చంద్రులను కబలించేది రాహుకేతువులే. శ్రీకాళహస్తి ఆలయం రాహు కేతు క్షేత్రం కావడంతో గ్రహణాల సమయంలో కూడా తెరిచి రాహువు, కేతువులకు శాంతి పూజలు నిర్వహిస్తారు. గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అలాగే భక్తులు కూడా వచ్చి రాహుకేతు దోష నివారణ పూజలు చేయించుకుంటారు. అలాగే స్వామి అమ్మవారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషమే కాకుండా నక్షత్ర, నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో రాహుకేతు, సర్పదోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు క్యూ కడతారు. చంద్రగ్రహణం విడుపు సమయంలో ఈ అభిషేకాన్ని జరుపుతారు. గ్రహణ సమయంలో రాహుకేతు, సర్పదోషాల నివారణ కోసం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకే గ్రహణ సమయాల్లో భారీగా భక్తులు ఆలయానికి చేరుకొని వాయులింగేశ్వరుడిని పూజిస్తారు.